మాదిగ జాతిని చైతన్యం చేసినటువంటి మహాజన నేత శ్రీమతి కృష్ణమారి గారికి పాదవందనం చేస్తూ వేదిక పడిన పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి నా మాదిగ జాతి రక్త బంధువులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన సామాజిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 3 దశాబ్దాల పోరాటం, అవమానాలు, అవహేళనలు, ఆకలి బాధలు భరించి ఆగస్టు 1వ తారీఖున ఒక సువార్తను మహాజన శ్రీమతి కృష్ణమారి గారు ప్రకటించాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మాదిగ జాతికి ఒక సువార్త. 3 దశాబ్దాలుగా కష్టపడినటువంటి ఆ కష్టానికి ఒక ఫలితం కాబట్టి ఈ జాతిని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి గొప్ప అవకాశాన్ని మనందరూ కూడా కలిగించాడు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిగలు ఎక్కడైతే ఉంటారో ప్రతి ఇల్లు కూడా కృష్ణమారి గారికి రుణపడి ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఒక విజయాన్ని తీసుకున్న తర్వాత, విజయాన్ని పొందిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడినటువంటి ఈ తెనాలి గడ్డ పైన మీరందరూ కూడా కృష్ణమారి గారికి సన్మానం చేసినటువంటి అవకాశం మీకు దగ్గర మీరు అదృష్టం చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 30 సంవత్సరాలుగా మేము పోరాటం ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఇంకా మాకు ప్రతి రోజు అనిపించేది కొన్ని వందల వేల సభలు విన్నాం, కొన్ని వందల వేల సభల్లో పాల్గొన్నాం. ఎవరిని చూసినా, ఏ మొహంలో చూసినా బాధ కనపడేది, ఆవేదన కనపడేది, ఆవేశంతో ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు తెనాలి గడ్డ పైన మరి ఒక ర్యాలీగా వస్తూ ఉంటే ప్రతి మొహంలో కూడా ఆనందం కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈయనలు కేకలు వేస్తూ కృష్ణమారి గారికి దండాలు పెడుతూ బస్సులో పోతున్నా, కారులో పోతున్నా ప్రతి ఒక్కరు చేతులు నమస్కరిస్తున్నారంటే కృష్ణమారి గారు చేసేటువంటి ఆ గొప్ప కార్యమేదో మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత వాటిని అమలు పరచుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మనం చేయాల్సినటువంటి మరి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించుకోవడంలో మాత్రం కూడా దాంట్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఒక గొప్ప మాదిగ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మాదిగ రక్త బంధువులందరూ కూడా మరొకసారి సామాజిక రంగంలో తెలియజేస్తూ, మహాజన నేత శ్రీమతి కృష్ణమారి గారికి మరొకసారి పదవందనం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై